కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు కొరత కారణంగా మాజీ సర్పంచ్ బాసెట్టి మీనా నాగరాజు సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న బాసెట్టి నాగరాజును సన్మానించడం జరిగిందని తెలిపారు। 27 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించడం జరిగిందన్నారు। ఈరోజు కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలో మరి బండరామేశ్వరపల్లి మాజీ సర్పంచ్ మరి బాసెట్టి మీనా నాగరాజు సహకారంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరిగింది। ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల GGH లో మరి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు లేవు। ఈరోజు వేసవి కాలము మరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాలైన చికిత్సల కోసము మరి హాస్పిటల్కి వస్తే మరి బ్లడ్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది। మరి ఎన్ని డబ్బులున్నా సరే, లక్షల రూపాయలు ఉన్నా సరే ఒక యూనిట్ బ్లడ్ అనేది మనము పొందడం అనేది సాధ్యం కాదు। మరి మానవత్వంతో ఉన్న రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే మనం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది। ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఈరోజు IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక చరిత్రను సృష్టించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఒక సంవత్సర కాలంలోనే 3000 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇలా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మరి చోటు దక్కించుకున్నామంటే దీనికి గొప్ప గర్వకారణం ఎవరంటే కామారెడ్డి జిల్లాలో ఉన్న రక్తదాతలు। మరి రక్తదాతలు మరి ఏమి ఆశించకుండా నేను రక్తదానం చేస్తే వేరొకరి యొక్క ప్రాణాలను కాపాడతారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బండ రామేశ్వరపల్లి గ్రామం ఈరోజు 2023 మరి జూన్ నెలలో కూడా రక్త నిల్వలు లేవనంటే గతంలో కూడా మరి రక్తదానం చేసి 33 మంది రక్తదానానికి ముందుకొచ్చారు। మరి ఈ రోజు కూడా 27 మంది రక్తదాతలు 2 రోజుల కాలంలోనే ముందుకు వచ్చి ఈరోజు మరి ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మాజీ సర్పంచ్ ఈరోజు బాసెట్టి మీనా నాగరాజు మరి గత 2010లో ఇంటర్మీడియట్ స్టూడెంట్ గా ఉన్నాడు మాస్టర్ కాలేజీలో। మరి ఈరోజు సర్పంచ్ గా కూడా గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున సేవ చేసిండు। భవిష్యత్తులో ఈరోజు రాజకీయం అంటే ఈరోజు డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారు, అలా కాదు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఈరోజు నాగరాజులో కనబడుతున్నది। దీనికి స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।